వర్షాలతో ఏజెన్సీ ప్రాంతమంతా కూడా భయం గుప్పిట్లో మునిగిపోతోంది. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీ వాసులను వరద భయం కలవరపెడుతోంది. గోదావరి, శబరి నదులకు భారీగా వరద వస్తోంది. దీంతో లోతట్టు గ్రామాల ప్రజల్లో మళ్లీ ముంపు ఆందోళన మొదలయ్యింది. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అప్రమత్తమైన ఐటీడీఏ అధికారులు ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. వరద ఉధృతి ఇలాగే కనుక కొనసాగితే తమ పరిస్థితి ఏంటి అంటూ ఏజెన్సీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇప్పుడు కాలం వెళ్లదీస్తూ ఉన్నారు. అంటే ఇటువంటి ఏజెన్సీ వాసులను ఎప్పుడు ఈ వర్షాలు, వరదలు భయపెడుతూనే ఉంటాయి. అంటే ఇటువంటి వర్షాలు పడ్డప్పుడు వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. మళ్ళీ ముంపు అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రామాలకు వస్తుంటారు. అంటే ఒకసారి వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది ఆలోచిస్తుంటే చాలా బాధ కాలం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితులు అంతే. ఇంకా వాళ్ళ ఊరంతా వదిలిపెట్టి వెళ్ళడం. అదే ఒక్కొక్కసారి ఏంటంటే వర్షాకాలం మొత్తం అయిపోయేంత వరకు కూడా వాళ్ళు అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇక్కడ నిజంగా సరిగ్గా సౌకర్యాలు ఉంటాయా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి. ఎట్లయినా అరకొర సౌకర్యాలు ఉంటాయి కదా, ఇంటి దగ్గర ఉన్నంత అద్దుకుపోవాలి అంతే. ఎందుకంటే ప్రాణం కంటే మించి ఇంకేమీ లేదు. ఎగ్జాక్ట్లీ. సో భద్రాచలం వద్ద కూడా గోదావరి ఉధృతి బాగా పెరుగుతోంది. ఇప్పటికే వరద ప్రవాహం 43 అడుగులకు చేరింది. ఆల్రెడీ ఫస్ట్ డేంజర్ హెచ్చరిక, ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. వెంటనే లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయో ఆ గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు.